నేను 2010లో సార్ 2010-9 ఆ మధ్యలో అమేథీ అండ్ రాయబరేలీ 2 నియోజకవర్గాలు చూసా. ఐ థింక్ మనకి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు అది పోనీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక 40 ఏళ్ల క్రితం ఎర్ర బల్బులు ఉండేవి కదా, 2010లో కూడా అవే ఉన్నాయి. రోడ్లు మట్టి రోడ్లు, ఇప్పటికీ మట్టి రోడ్లే అంటున్నారు. అక్కడ ఉన్న ఫ్రెండ్స్ బట్టి మట్టి రోడ్లు. 2024 ఎలక్షన్స్ అప్పుడు వెళ్ళాను సార్, అమేఠీ వెళ్ళాము, రాయబరేలీ వెళ్ళాము. అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతూ ఉంటే, అక్కడ ఉన్న ముసలోళ్ళు వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే, వాళ్ళకు ఫస్ట్ టైం పింఛన్లు, రేషన్ కార్డులు అంటే బేసిక్ ఎలక్టరల్ సిస్టంలోకి వచ్చింది మొన్నంట. అంతకు ముందంతా కూడా వాళ్ళు అసలు వ్యవస్థలే లేని పరిస్థితిలో ఉన్నారు. కరెంటే ఉండదు, అలాంటి పరిస్థితులు. అంటే కాంగ్రెస్ బ్యాషన్ సార్, అది కాంగ్రెస్ కంచుకోట. ఆమె అందులోనూ కీలకమైన సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గాల పరిస్థితి అది. నేను ఎందుకు ఈ ప్రశ్నలు అడుగుతున్నాను అనంటే, ఈరోజు జెన్జీ మాటలు మాడుతున్న అంధభక్తులు అంటున్నారా? ఎవడు అంధభక్తులు, ఎట్లా అంధభక్తులు తెలియాలి వాళ్ళ. లిటరల్లీ నరేంద్ర మోదీకి గాడ్ ఫాదర్స్ ఎవరు లేరు. ఆయన ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చాడు. నిజంగా ఛాయ్ వాలాలని ఏదో విమర్శిస్తూ అంతా హేళన చేస్తున్నారు, కానీ నిజంగానే ఛాయ్ కాచుకునే ఒక కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, అట్లాంటి వ్యక్తి దేశానికి ప్రధాని కాగలిగే స్థాయికి వచ్చాడంటే ఆయన ఎంత సమర్థతతో పనిచేసి ఉండాలి, ఎంత గ్రౌండ్ లెవెల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయి ఉండాలి, ఎంతగా ఆయన పొలిటికల్ అక్యుమెన్షిప్ ఉండి ఉండాలి, స్ట్రాటజీస్ ఎంత చేసి ఉండాలి, దేశం పట్ల ఎంత అవగాహన ఉండి ఉండాలి, కమిట్మెంట్ ఎంత ఉండాలి. మీరు ఇవన్నీ పక్కన పెట్టేసేసి జస్ట్ లైక్ దట్ 2004లో సొంత నియోజకవర్గం కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి అమేఠీలో నిలబడ్డాడు. పోనీ నిజంగానే యంగ్స్టరే, అప్పుడు 34 ఏళ్ల వయసులో వచ్చావు నువ్వు. 34 ఏళ్ళ వయసులో వస్తే దేశ రాజకీయాల పట్ల ఎంత నిజంగా 2004 నుంచి 2014 మధ్య యూపీఏ ప్రభుత్వం నడుస్తోంది. ప్రభుత్వం నడుస్తున్న టైంలో నీ పాత్ర ఏంటి? ఏం చేశావు ఈ దేశానికి? సో ఒక తెలంగాణ అజిటేషన్ మీద నీ రోల్ ఏంటి? లేదా ఒక అన్నా హజారే మూవ్మెంట్ జరిగింది, యాంటీ కరప్షన్ మూవ్మెంట్, దాంట్లో మీరేం మాట్లాడారు? దేశంలో ఎవరైనా మాట్లాడుతున్నటువంటి కాస్ట్ సెన్సస్లు లేకపోతే ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా కాస్ట్ సెన్సస్ గురించి, ఆ రోజు ఎందుకు చేయలేదు కాస్ట్ సెన్సస్? ఆ రోజు జిత్నా ఆబాదీ ఉత్నా హక్ అనే మాట ఎందుకు మాట్లాడలేదు? అంటే మీకు పరిపక్వత రావడానికి 22 సంవత్సరాలు పట్టిందా రాజకీయంగా? నా ఎక్స్పీరియన్స్ జర్నలిస్ట్ గా వచ్చింది అనుకుంటున్నారా? ఇప్పుడు కూడా ఇప్పుడు లేదు, అదే నేను అందుకే వాడుతాను. 18 years నా ఎక్స్పీరియన్స్, 18 ఏళ్లే నేను మాట్లాడేది. నేను 18 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాను, ఇవాళ ఎలా ఉన్నాను అని అంటే డెఫినెట్లీ నేను ఐ కెన్ సే దట్ నేను 10 మందికి నేను జర్నలిజం పాఠాలు నేర్పించగలిగే స్థాయికి నేను వచ్చానా లేదా అనే దగ్గర నాకైతే కొంత కాన్ఫిడెన్స్ ఉంది. సమస్య ఏంటంటే మనం అంటే ఒక కోణంలో చూస్తూ ఒక మనిషిని ఒక నాయకుడిగా ఆయనను చిత్రీకరించడం కోసం ఒక హోల్ ఎకో సిస్టమ్ 2 దశాబ్దాలుగా పనిచేస్తోంది. స్టిల్ హీఈస్ నాట్ ప్రూవింగ్ హిమ్సెల్ఫ్. అహోరాత్రులు పనిచేస్తుంటే స్టిల్ హీఈస్ నాట్ ప్రూవింగ్. నేను ఇదే ప్రశ్న నేను కంపేర్ చేద్దామనంటే నిజంగా చెప్తున్నాను, వీ కెన్ గివ్ క్రెడిట్ టు రేవంత్ రెడ్డి. 20 సంవత్సరాల క్రితం మొదలుపెట్టాడు ఆయన ప్రస్థానాన్ని. ఒక కౌన్సిలర్గా మొదలుపెట్టాడు, ఎమ్మెల్సీ అయ్యాడు, తర్వాత పార్టీలో పనిచేశాడు, అక్కడ నుంచి కాంగ్రెస్లోకి వచ్చాడు, ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురాగలిగాడు. ఆయన CV చూస్తే తెలుస్తుంది, ఆయన కరికులం విటే అద్భుతాలు, విజయాలు ఉన్నాయి. వాట్ ఈస్ రాహుల్ గాంధీ ఈజ్ క్యారీయింగ్? ఓన్లీ ద ఫ్యామిలీ లెగసీ, అంతే కదా. వాట్ ఎల్స్? అవునా కదా? రేవంత్ రెడ్డి 20 సంవత్సరాల్లో హీ కుడ్ ప్రూవ్ హిమ్సెల్ఫ్ సార్. నా పాయింట్ ఏంటంటే రాహుల్ గాంధీని తప్పుపట్టడం కాదు ఇది. ఈ దేశం నిజంగా చెప్పాలంటే దిస్ కంట్రీ డిజర్వ్స్ మోర్. ఈ కంట్రీ ఈరోజు ఇలాంటి నాయకులు కాదు, సమర్థులైనటువంటి కాంగ్రెస్ నాయకులు బోలెడంత మంది ఉన్నారు. శశి థరూర్ కావచ్చు, ఈవెన్ రేవంత్ రెడ్డి సమర్థత వేరు కావచ్చు, చాలా మంది సమర్థులు ఉన్నారు. ఈవెన్ సచిన్ పైలట్ ఉన్నాడు అక్కడ. మేబీ ఎందుకు సార్ మీరు కాంగ్రెస్ లో నేషనలిస్టిక్ పర్సెప్షన్ తో పనిచేసిన గొప్ప గొప్ప యోధులు ఎంతమంది లేరు? ఎంతో మంది ఉన్నారు. మనం రీసెంట్ పాస్ట్ లో వారి తర్వాత జనార్దన్ ద్వివేది, మోతీలాల్ వోరా గారు తీసుకున్న ప్రతి రూపాయికి అకౌంట్ లో రాసేవారు. ఆయన కోశాధికారిగా ఉండేవారు. ఎంత కమిటెడ్ లీడర్. అహ్మద్ పటేల్ ఆ పార్టీని స్ట్రాటజిక్ గా నిలబెట్టిన వ్యక్తి. ఇలాంటి వాళ్ళందరూ అలాంటి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ డర్త్ అది స్పష్టంగా కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీలో. నేను గులాం నబీ ఆజాద్ది ఒక పుస్తకం చదివానండి. ఆయన రాసిన ఆయన ఆత్మకథ గులాం నబీ ఆజాద్. మనకు తెలుసు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జిగా ఉండేవారు. గులాం నబీ ఆజాద్ పుస్తకంలో ఆయన రాస్తాడు తెలుసా, అసలు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఆయన పనిచేసినప్పుడు ఏం జరిగేది, అద్వానీ గారు, సుష్మా స్వరాజ్ గారు, ప్రమోద్ మహాజన్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు యూపీఏ గవర్నమెంట్ టైంలో ఎలా హ్యాండిల్ చేసేది. ఆయన ఆయా రాష్ట్రాలకు ఇన్ఛార్జీలుగా వెళ్ళి గెలిచిన సందర్భాల్లో అంటే ఎలా గెలిపించుకొచ్చారు,
ఆయన ఒక దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆయన ఇక్కడ ఏది మహారాష్ట్రనో యూపీ అనుకుంటాను, ఆయన ఎలక్షన్స్ కోసం వెళితే అసలు R&B గెస్ట్ హౌస్లో మొత్తం అసలు కరెంట్ లేదంట, దోమల మధ్య పడుకున్నాడు రాత్రంతా. తెల్లారి పొద్దున్నేసి మీటింగ్లు అటెండ్ కావాలి. రాత్రుళ్ళు పగళ్ళు అసలు శక్తివంచన లేకుండా పనిచేసినటువంటి నాయకులు కాంగ్రెస్లో ఉన్నారు. వాళ్ళు అలా పనిచేశారు కాబట్టి గెలుచుకుంటూ వచ్చింది. అది ఇన్ఛార్జీలుగా పనిచేసిన సందర్భాల్లో ఆయన కేరళలో ముస్లిం లీగ్ని దగ్గర తీసుకోవడం కోసం ఆయన ఏ స్ట్రాటజీస్ పన్నారు. కశ్మీర్లో, జమ్మూ కాశ్మీర్లో అధికారంలోకి రావడానికి ఏం చేశారు. ఆయన కశ్మీర్ ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి అయ్యారు జమ్మూ కాశ్మీర్కి ఆయన. అంటే అట్లాంటి గులాం నబీ ఆజాద్ లాంటి వాళ్ళు బోలెడు ఎంతమంది పనిచేశారు కాంగ్రెస్లో. సో ఇప్పుడున్న ఈ రాహుల్ గాంధీ ఎవరు కూడా అంటే మరీ ఈ రేంజ్ ఆఫ్ డివిజివ్ పాలిటిక్స్లోకి వెళ్ళలేదు సార్ వాళ్ళైనా, నాకు అనిపిస్తుంది. లిటరల్లీ మాట్లాడితే కంపారిట్ చేస్తూ ఉంటే అదే మన వాజ్పేయి గారి ఏదో మాట ఉంటుంది అనమాట, పైనుంచి కింద వరకు చూస్తుంటే నెహ్రూ గారి పీరియడ్కి, ఇందిరాగాంధీ పీరియడ్కి, తర్వాత రాజీవ్ గాంధీ పీరియడ్కి, సోనియా గాంధీ పీరియడ్కి మారిన విధానం గురించి ఆయన చెప్తూ ఉంటాడు. పైనుంచి అధపాతాళంకి పడిపోతున్నటువంటి దాఖలాలు కనబడుతున్నాయని. సో అది ఇంకా పెరుగుతూ వచ్చింది ఇప్పుడు రాహుల్ గాంధీకి వచ్చేసరికి. దిస్ ఫ్యామిలీ లెగసీ వల్ల వచ్చిన సమస్య ఇది. కాంపిటెన్సీ లెక్క సార్, ఎవరైనా సరే నిజంగానే ఇవాళ మనం అంటే బేసికల్లీ దిస్ కంట్రీ డిజర్వ్స్ ద బెటర్ మెచ్యూర్డ్ పాలిటీషియన్స్. లిటరలీ మాట్లాడితే ఇట్లాంటి రోల్స్లో ఉండేవాళ్ళు. రాహుల్ గాంధీ, నేను ఇంకొక కీలకమైన విషయం ఉంది ఇందులో. రాహుల్ గాంధీ నరేంద్ర మోదీకి సంబంధించిన కంపారిజన్లో మీరు ఇందాక మనం మాట్లాడుకున్న దాంట్లో మొదలుపెట్టింది అదే కదా, డెమోక్రసీ అండ్ ఈ మూమెంట్స్ బిల్డ్ చేయడం కావచ్చు, ఇంకోటి ఉన్నాయి కదా. అసలు బేసికల్లీ మూమెంట్స్లో, డెమోక్రటిక్ మూమెంట్స్కి సంబంధించిన వాటిల్లో రాహుల్ గాంధీ ఏ రోజన్నా ఒక్క దాంట్లో పాల్గొన్నాడా? ఎప్పుడూ లేదు. పోనీ నిజంగానే స్టూడెంట్ మూమెంట్స్ అన్నాం అనుకోండి, కాకతీయ యూనివర్సిటీలో, ఉస్మానియా యూనివర్సిటీలో విపరీతంగా లాఠీచార్జ్ జరిగినప్పుడు, ఇక్కడ దిగ్బంధం చేసినప్పుడు, మొత్తం ముళ్ళ కంచె పెట్టినప్పుడు ఏమైపోయారు? పెల్లెట్ గన్స్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు పెల్లెట్ గన్స్ ఇంట్రడ్యూస్ చేసింది సార్ తెలంగాణ ఉద్యమ సమయంలో బలిదానం చేశారు, మోర్ దాన్ 1000. అవును కదా. అప్పుడు ఏం మాట్లాడారు ఈయన రాహుల్ గాంధీ గారు, ఎక్కడున్నారు? ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకోటి జెన్జీ అని మనం మాట్లాడుతున్నాం కదా, జస్ట్ టీషర్ట్స్ వేసుకొని కొంచెం బైసెప్స్ చూపిస్తూ, పుషప్స్ చేస్తూ, పుల్అప్స్ చేస్తూ, స్కూబా డైవింగ్లు చేస్తే రాజకీయాలు చేస్తామనంటే గాడ్ సేవ్స్ దిస్ కంట్రీ. లిటరల్లీ అంతే కదా. మనం ఏం చేయలేము, ఇక అంతకంటే మనం ఏం చెప్పలేము. అట్లా లెక్కేస్తే సినిమా స్టార్లందరినీ ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు చేసేసేయాలి. ఎవడైతే ఫిట్నెస్ బాగుంటుందో ఆ ఫిట్నెస్ ఉన్నవాడు చైర్లో కూర్చోవాలని చెప్పాలి రేపు పొద్దున. ఎలక్షన్స్ ప్రాసెస్ తీసేద్దాం మనం. సో ఎలక్టరల్ ప్రాసెస్ ఎందుకు ఉంది? ప్రజలకు ఏం చెప్తున్నావు నువ్వు, ఏ మేనిఫెస్టో ద్వారా వెళ్తున్నావు, ఏ అంశాలను నువ్వు ఒప్పించగలుగుతున్నావు, ఏ అంశాల ద్వారా నువ్వు ఈ దేశాన్ని బాగుపరచగలుగుతున్నావు. ఐ వాంట్ యువర్ విజన్.